హాయ్ ఫ్రెండ్స్, ఇది మన తిరుమలలోని గోగర్భం డ్యామ్ అండి. దీన్నే గోగర్భం నది అంటారండి. మన తిరుమలలో నిత్యావసరాల దగ్గర నుంచి మన అకామిడేషన్స్ వరకు అన్నిటికీ కూడా ఈ వాటర్ని యూజ్ చేస్తారు. అదంతా కూడా మన శేషాచల పర్వత శ్రేణుల్లో ఉండే వైల్డ్ ఫారెస్ట్ అండి. ఇదంతా కూడా మన తిరుమల వైల్డ్ ఫారెస్ట్. ఇది ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ దాటితే మొత్తం వైల్డ్ యానిమల్స్ అండి. చాలా చాలా డేంజరస్ ఏరియా. అక్కడ ఈవినింగ్ 6:30 దాటితే ఎలిఫెంట్స్ కూడా వచ్చి, ఫారెస్ట్లో ఉండే ఎలిఫెంట్స్ కూడా వచ్చి వాటర్ తాగుతాయని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఫారెస్ట్లో ఉండే వైల్డ్ యానిమల్స్ మొత్తం సంచరించే ప్రదేశం అండి ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అంతా కూడా వైల్డ్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి బై వాక్ కూడా పర్మిషన్ లేదు. ఇది మనకు తెలుసు కదా రూటు. తిరుమలలో ఉన్న మన తీర్థాలు, పవిత్రమైన ప్రదేశాలు, మన జాపాలి, ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం జాపాలి, హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఆకాశగంగా, పాప వినాశనం, శ్రీవారి పాదాలు, సుబ్రహ్మణ్య స్వామి గుడి, శిలాతోరణం, ఈ మొత్తం ఈ రూట్లో నుంచే వెళ్ళాలండి మనం. ఇటు తిరుమల నుంచి వచ్చి ఈ రూట్లోంచి వెళ్ళాలండి మనం. ఈ రూట్స్కి మన బస్సెస్ కూడా ఉంటాయండి. ఇటు ఎవ్రీ 10 minutesకి ఒక బస్సు ఉంటుంది మనకి. మన తిరుమలలో ఉండే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో మన ఈ గోగర్భం డ్యామ్ కూడా ఒకటండి. దీన్ని గోగర్భం నది కూడా అంటారు. మన తిరుమలలో ఉండే సకల తీర్థాలు, పాప వినాశనం దగ్గర నుంచి ఆకాశగంగ కావచ్చు, కుమారధార కావచ్చు, తుంపర తీర్థం కావచ్చు, ఎన్ని తీర్థాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా, సకల తీర్థాలు కూడా వచ్చి ఈ గోగర్భంలో పాతాళం నుంచి వచ్చి కలుస్తాయని చెప్తూ ఉంటారు. అంత పవిత్రమైన వాటర్ అండి, నది అండి ఇది. మీకు ఆపోజిట్ కూడా చూపిస్తాను. పాప వినాశనం డ్యామ్ మన గోగర్భం డ్యామ్ ఆపోజిట్ అండి ఇది. చూసారా ఎంత వైల్డ్ ఫారెస్ట్. ఇదివరకులా కాదండి. ఈ బ్రిడ్జ్ దాటి బై వాక్ వెళ్తే కనుక ఇదివరకులా కాదు. కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు అనుకుంటే పెట్టారు అక్కడ. ఊరుకోవట్లేదు వాళ్ళు. చిరుతలు లాంటివి వైల్డ్ యానిమల్స్ మొత్తం రోడ్డు మీకు వచ్చేస్తున్నాయి ఏంటండి ఇప్పుడు ప్రెసెంట్. అందుకని చెప్పి అది దాటితే అక్కడ ఫారెస్ట్ పోలీసులు కొంతమంది ఉన్నారు, ఊరుకోవట్లేదు. బైక్ వాక్ వెళ్తే, లేదంటే కొంచెం అవతలకి వెళ్ళి చూపించేవాడిని మీకు.